వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే 2090 ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం. ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ lakh లీటర్స్ చూస్తే 120 లక్షల అంటే 120 లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లనే ఉంది. 12,197. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1,200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకి ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తి అవుతుంది. ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర 7,100 మంది పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగ్గుడు చూశాను. రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు. ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా, ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. డ్రోన్స్ అయితే 37 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్కి, సర్వలెన్స్కి 18, స్ప్రేయింగ్కి 17. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 1,24,000 ఫుడ్ పాకెట్స్ అందించారు. ఇప్పుడు డ్రోన్స్ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్కి అలర్ట్ చేసి, శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. శానిటేషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈచ్ టీమ్ని జవాబుదారితనం చేస్తున్నాం. అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా ఉంది. అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు తడవకుండా హైజీనిక్గా అందించగలిగాం. రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్, ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. మూడోది స్ప్రేయింగ్. ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక 15 మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం.